భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇప్పుడు మనకు తెలుసు యావరేజ్ గ్రోత్ రేటు 7.5% ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఈ గ్రోత్ వృద్ధి మూమెంటం అంతా వృద్ధి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందంటే సిటీస్లో. అంటే మొత్తం భారతదేశ వృద్ధిలో 75 నుంచి 80% కేవలం సిటీస్లో ఉంటుందండి. అందుకని భారతదేశంలో ఉన్న ఇప్పుడు సిటీలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు ముంబై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, పూణే, కోల్కతా, ఈ సిటీలు, ఢిల్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆన్ ది ఎర్త్, ఇంక్లూడ్ వైజాగ్ అండి. కాబట్టి ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే టాప్ 10 రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. టాప్ 10 రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అత్యంత ధనవంతమైన సిటీలు ఏవి భారతదేశంలో అంటే భారత రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది, ఇంకా ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ రిచెస్ట్, అతి పెద్ద సిటీ, రిచెస్ట్ ధనవంతమైన సిటీ ఏదంటే ముంబై. దీని మొత్తం విలువ 27.5 లక్షల కోట్లు, అంటే ఆల్మోస్ట్ $300 బిలియన్. అంటే ముంబై కాస్త తక్కువ పాకిస్తాన్ అంత ఉందండి దాని జీడిపి. అది ముంబైలో ఇండియాలో ఎక్కువ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అక్కడ ఉంటుంది. రిలయన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలు ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఉంది. ఇక ముంబై వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ కూడా. ముంబై మీకు తెలుసు, పోర్టు, ఆయిల్ రిఫైనరీస్, టెక్స్టైలు, ఇలా ఎన్నో ఉంటాయి, డైమండ్ కటింగ్లని. ముంబై టాప్ సిటీ, 27.5 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ $300 బిలియన్. ఇక సెకండ్ పొజిషన్లో భారత రాజధాని ఢిల్లీ. దీని విలువ మొత్తం 24.37 లక్షల కోట్లు. ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది రాజధాని అయినా. ఇది కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. జనాభాలో కూడా ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియాలో ఉన్న ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. జనాభాలో ఫస్ట్ ప్లేస్ జకర్తా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ అంత ధనవంతమైన రెండవ అతిపెద్ద సిటీ అనమాట. ఇక మూడో సిటీ కోల్కతా మొత్తం 13.45 లక్షల కోట్లు కోల్కతా అండి. మూడో ప్లేస్లో ఉంది. ఇది ఇంజనీరింగ్ అండి, ఎలక్ట్రికల్స్, టీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. కోల్కతా అంటే ఒక పోర్ట్ సిటీ కూడా, గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ ప్లేస్లో ఉన్న సిటీ బెంగళూరు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. దీని మొత్తం విలువ 9.86 లక్షల కోట్లు, అంటే ముంబైలో 3వ వంతు అనమాట. అత్యంత. ఇంకోటి ఏంటంటే ముంబై ఇప్పుడు బెంగళూరు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో 2వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఉంటుందండి అది బెంగళూరు. ఊహించండి, అంటే ఇంకా చాలా ఫాస్ట్. ముంబై మీద ఎక్కువ గ్రోత్ రేటు ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్లో ఉంటుంది అనమాట. ఇది బెంగళూరు 4వ ప్లేస్లో ఉంటే 5వ ప్లేస్లో చెన్నై. ఈ చెన్నై మొత్తం సంపద ఎంత అంటే 7 లక్షల కోట్ల రూపాయలు విలువ అనమాట. చెన్నై అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ, టెక్స్టైలు, పోర్ట్ సిటీ ఉంటాయి, మనకు తెలుసు, తమిళనాడు క్యాపిటల్. తర్వాత 6వ స్థానంలో హైదరాబాదు 6వ అత్యంత ధనవంతమైన సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. దీని మొత్తం విలువ 6.7 లక్షల కోట్లు, 6.7 లక్షల కోట్లు అనమాట. ఆల్మోస్ట్ $90 బిలియన్ దాకా ఇప్పుడు ఉంటుంది. ప్రజెంట్ మార్కం అని కాదు, $90 బిలియన్ విలువ. ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీస్లో 3వ స్థానంలో ఉంది. రీసెంట్గా కొన్ని ఇంటర్నేషనల్ గణాంక సంస్థల సర్వే, ఫైనాన్షియల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పింది హైదరాబాద్ 3వ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ అండి. ఈ రియల్ ఎస్టేట్ అయినా, మెట్రో అని, ఇన్ఫ్రా ఎంతో అభివృద్ధి చెందిపోతుంది. ఇక్కడ ఐటీ, రీసెంట్ ఫ్యూచర్ సిటీ అని, సిలికాన్ వ్యాలీ లాగా హైదరాబాద్ లాగా ఎక్కడ కూడా, బెంగళూరు లాగా ఎక్కడ కూడా ఐటీ ఉంటుంది. తర్వాత క్వాంటమ్, ఫార్మా, ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయి బాగా. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇప్పుడు. తర్వాత 7వ ప్లేస్లో పూణే. ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణే హైదరాబాద్ దిగిన 7వ స్థానంలో ఉంది. దీని మొత్తం విలువ 6.18 లక్షల కోట్లు. ఇక్కడ ఆటోమొబైలు, ఐటీ, టెక్స్టైల్, తర్వాత షుగరు, ఈ ఇండస్ట్రీస్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నమాట. తర్వాత 8వ స్థానంలో అహ్మదాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆన్ ది ఎర్త్. ఇది కూడా ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ సిటీ అని పెట్టడం, నరేంద్ర మోడీ గారి బర్త్ ప్లేస్ అవ్వడం, 6.9 లక్షల కోట్లతో కలిగి ఉందన్నమాట ఈ అహ్మదాబాద్ సిటీ. అహ్మదాబాద్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. తర్వాత సూరత్ ఏంటంటే మళ్ళీ గుజరాత్లోనే ఉంటుంది, 5.3 లక్షల కోట్లు. ఇక్కడ సూరత్ అనగానే ముఖ్యంగా మనం చూడవలసింది, అక్కడ కూడా పోర్ట్ సిటీ ఉన్న డైమండ్ కటింగ్, ద క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్స్ డైమండ్ పాలిష్
పాలిషింగ్ సెంటర్ అనమాట సూరత్, అక్కడ ఎక్కువ ఉంటుంది. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది అనమాట. అంటే గుజరాత్లో అహ్మదాబాద్, సూరత్ 2 సిటీలు రిచెస్ట్ సిటీలు అక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత 10వ స్థానంలో వైజాగ్, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ఈ ఇండియాలోనే 10వ ధనవంతమైన 10th రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా అనమాట. దీని విలువ 3.9 లక్షల కోట్లు. ఇది కూడా వైజాగ్ కూడా పోర్ట్ సిటీ, తర్వాత రిఫైనింగ్ ఫెసిలిటీస్ ఒకటి ఉంటాయి. రీసెంట్గా డేటా సెంటర్స్ అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ అక్కడ డెవలప్ అవుతుంది, ఐటీ డెవలప్ అవుతుంది. తర్వాత రియల్ ఎస్టేటు ఈ బిజినెస్లో, తర్వాత ఇంకా ఎన్నో గ్లోబలైజ్డ్ ఇండస్ట్రీస్, తర్వాత స్టీల్ సిటీ. ఇలా వైజాగ్ అనేది చాలా ఇబ్బడి ముప్పడిగా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. నేను అంటున్నాను అన్ని సిటీలను వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అంటున్నారేంటి ఎంజీ రావు గారు అనుకోకండి. ఇండియా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అండి. ఇండియా చైనాల్లోనే ఇవి ఉంటాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలన్నీ ఏషియాలో, ముఖ్యంగా ఇండియా, చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇలాంటి ఈవెన్ సౌదీ అరేబియా, దుబాయ్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ప్రపంచంలో 100 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో 90 ఏషియా కాంటినెంట్లో ఉన్నాయి. అందులో ఇండియా సిటీస్ ఈవెన్ చిన్న చిన్న టౌన్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అన్నమాట. ఇలా వైజాగ్ 10వ స్థానానికి వచ్చింది.